హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పల్లెటూరు స్టైల్లో చేపల పులుసు చూపిస్తున్నాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలిపి పెట్టుకొని చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఏంటి అంటే ముందుగానే చేపలు కడిగేసి ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ చేప ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి చేతితో. అలా కలుపుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ ఒక ఆనియన్ వేసాను. తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ ఏంటి అంటే అల్లం ముక్క, వెల్లుల్లి, అలాగే నానబెట్టిన గసగసాలు, కొంచెం మెంతులు, చిన్న ఉల్లిపాయ ముక్క వేసుకోవాలి. తర్వాత మనకి ఆవకాయలో ఉంటుంది కదా, ఆవకాయలో ఉన్న ఆయిల్ వేసుకుంటే చేప కూర టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఆవకాయలో ఉన్న ఆయిల్ని చేపల కూరలో వేసుకొని చూడండి. తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి తర్వాత చింతపండు పులుసు, ముందుగానే చింతపండు నానబెట్టుకొని ఆ పులుసును వేసుకోవాలి. తర్వాత ఉప్పు చూసుకోవాలి, సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఈ చేపలో ఏంటి అంటే జన వచ్చింది ఫ్రెండ్స్, అది కూడా ఉడికించుకున్నాము. ఇలా ఉడికిస్తే చేపల కూర రెడీ.